బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కసరత్తు పూర్తయిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మాత్రం రేపు ఇడుపులపాయలో జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కసరత్తు పూర్తయిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మాత్రం రేపు ఇడుపులపాయలో జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. వివరాలేంటి? సంతోషి, అయితే ఇరు పార్టీలతో పోలిస్తే వైసీపీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో వెనకంజగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వైసీపీ తీవ్ర కసరత్తు తర్వాత అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసింది దాదాపు అని కూడా లోటస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజు ఎట్టకేలకు అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారని గతం మొన్నటి నుండి జరుగుతున్న పరిణామాలు. గతంలో స్వామి స్వరూపానంద కూడా 10:26 ఉదయం ప్రకటించాలని ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తానికి వైసీపీ అభ్యర్థులు ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన వాయిదా పడింది. ఈ రోజు కూడా మంచి రోజు కావడంతో కేవలం ముహూర్తం ప్రకారం 9 అభ్యర్థులు మాత్రమే వైసీపీ లోటస్ పాండ్ నుండి ప్రకటించనున్నది. మిగతా సభ్యులు అటు పార్లమెంట్ సభ్యులుగా అభ్యర్థుల ప్రకటన కానీ శాసనసభ అభ్యర్థుల ప్రకటన కానీ రేపు ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి స్మారక స్తూపం దగ్గర ప్రత్యేక పూజల అనంతరం తన తనయుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మిగతా అభ్యర్థులను ప్రకటించనున్నారని లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కసరత్తు పూర్తయిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మాత్రం రేపు ఇడుపులపాయలో జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉంది.